జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశ వ్యతిరేక శక్తులకు మోడీ ప్రభుత్వం ఏ విధంగా బుద్ధి చెప్తుందో తెలుసుకోవడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. భారతదేశం అన్నా మన హిందువులన్నా ఈ ప్రపంచంలో చాలా మందికి చిన్న చూపు అయితే ఉండాలి. ఎవరైతే మన దేశాన్ని వ్యతిరేకిస్తారో, ఎవరైతే హిందువులను వ్యతిరేకిస్తారో వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే హిందువులు సాధు జీవులు. ఎవరొచ్చి ఏం చేసినా కూడా సైలెంట్గా అన్ని బాధలు భరిస్తారు. తిరగబడి ఎవరు కూడా పోరాడరు. ఎందుకంటే కొంతమంది దరిద్రులు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నారు. ఆ విధంగా నేర్పించి చచ్చినారు. కాబట్టి మనోళ్ళు దాని తగ్గట్టే ఉంటారన్నమాట. ఎంతో మంది మహావీరుల రక్తం మనలో ప్రవహిస్తూ ఉన్నప్పటికీ మనం పూజించేటటువంటి ఈ దేవతామూర్తులు ఆయుధాలు ధరించి అవసరమైతే ధర్మం కోసం నువ్వు యుద్ధం చేయాలని చెప్పేసి మనకు పరోక్షంగా మనకు చూపిస్తూ ఉన్నప్పటికీ మనం అవన్నీ ఏం కూడా పట్టించుకోకుండా వాళ్ళ చేతల్లో ఆయుధాలు ఉండేది కేవలం ఏదో ఊరికి అలంకరణ కోసం ఉన్నట్టు మన వాళ్ళు అమ్మారి బొత్తారనమాట. అర్థమవుతుందా? మనలో మనం ఎప్పుడు కూడా కొట్టుకొని చచ్చా ఉంటాం. ఏది ఈ భాషల పేరు చెప్పుకోనో, లేకపోతే ప్రాంతాల పేరు చెప్పుకోనో, కులాల పేరు చెప్పుకొని మనలో కొట్టుకొని చచ్చాం. కానీ మనం ధర్మం కోసం, దేశం కోసం మనం ఎంత మాత్రం కూడా మనం పని చేయము, మనం ఏమీ చేయము. అవునా కాదా? అందుకే ఈ మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని 1000 సంవత్సరాల పైగా పరిపాలించారు. వీళ్ళ పాలనలో మన ఆస్తులన్నీ కూడా పోయినాయి. మన డబ్బు, బంగారం, ఆభరణాలు అన్నీ కూడా లూటి చేశారు. మన ఆడపిల్లలను ఏం చెప్తావు బాధ, వాళ్ళ మానాలు తీశారు, ప్రాణాలు పోయినాయి. అయినప్పటికీ మనకైతే సిగ్గురాదు. ఇప్పటికీ చెప్పినా కదా, కులాలని, వర్గాలని, వర్ణాలని, భాషలని, రాష్ట్రాలని చెప్పేసి విడిపోయి కొట్టుకొని చస్తున్నాం. ఏ విషయంలో కూడా మనోళ్ళు ఒకటిగా నిలబడరు. అందుకే అందరికి కూడా మనం అంటే అలుసు. అది మనం చేసుకున్న పాపమే, అది మనం చేస్తున్నటువంటి తప్పే. అవునా కదా? ఇకపోతే మన హిందువులకు ఇతర మతస్థుల కన్నా సూడో సెక్యులర్ నుంచి అతిపెద్ద ప్రమాదం అయితే ఉండాలి. ఈ సూడో సెక్యులర్లే మన దేశాన్ని, మన హిందూ జాతిని సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఆనాడు వీర సావర్కర్ గారు మాట్లాడతా, నేను ముస్లింలకు భయపడ్డంలే, క్రిస్టియన్లకు భయపడ్డంలే, కానీ నేను ఈ సెక్యులర్ హిందువులు చూసి నేను భయపడుతున్నాను అని చెప్పేసి మాట్లాడినారు. ఆయన ఎంత బాధపడి ఉంటే ఆ మాట అంటారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఆయన చెప్పింది 100% ముమ్మాటికి నిజం అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఉంటే మీరు కూడా అది నిజం అని చెప్పి మీరు నమ్ముతారు. క్షమా సావంత్ అని ఒక ఆవిడ గారు ఉన్నారు. మొన్నటి వరకు భారతీయురాలే. మహారాష్ట్రలోని పూణే నగరం ఈవిడ గారి స్వస్థలం. ముంబైలోనే చదువుకున్నటువంటి క్షమా సావంత్ ముంబైలోనే ఈ కంప్యూటర్ కోర్సును పూర్తి చేసింది. ఇకపోతే ఆ తర్వాత అమెరికాకి అయితే పోయింది. 2010లో అమెరికా పౌరసత్వం వచ్చింది ఈవిడ గారికి. చెప్పినా కదా, ఒక సూడో సెక్యులర్. అమెరికా పౌరసత్వం రాగానే కళ్ళు అయితే నెత్తికెక్కిన ఈవిడ గారికి. ఇక అప్పటి నుంచి మాతృదేశమైనటువంటి భారతదేశాన్ని, అదేవిధంగా హిందువులను అసహించుకోవడం ప్రారంభించింది. అంటే ఏమైనా వైరస్ వచ్చి ఉంటాయి, తెగులు ఉంటాలా, ఆ తెగులు వచ్చి ఉంటుంది. పూర్తిగా ఈ సోషలిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత అమెరికా రాజకీయాల్లో చేరిపోయింది. అబ్బా, ఏమి టాలెంట్ రా స్వామి. ఏదో ఒక విధంగా మెంబర్ ఆఫ్ సియాటిల్ సిటీ కౌన్సిల్ స్థానాన్ని అయితే సంపాదించింది. సరే, బాగానే ఉండాలి. చెప్పినా కదా సూడో సెక్యులర్ అని చెప్పేసా. అదేవిధంగా హిందూ ద్వేషాన్ని కూడా నేను చెప్పిన. సరే, ఇకపోతే మన దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తినింది అయితే అరగడంలే, అరకన పట్టడంలే. అప్పటి నుంచి కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా పనిచేసాగాని. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఈ ఫేక్ రైతు ఉద్యమం అయితే ప్రారంభమైంది. ఇక ఈ క్షమా సావంత్తో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఈ ఫేక్ రైతు ఉద్యమానికి పూర్తిగా సపోర్ట్ చేసింది. ఇకపోతే భారత్లో మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందని అమెరికాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అంతేకాకుండా ఈ ఫేక్ రైతు ఉద్యమానికి విరాళాలు కూడా సేకరించింది. అబ్బా, మామూలుగా కాదు, మెరుపుతిగా చిత్రాంగిని, మామూలు చిత్రాంగి కాదు ఇవిడు గారు. దీంతో పాటుగా అమెరికాలోని హిందువులను ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చి అమెరికా నుంచి వెళ్ళగొట్టాలని నోటుకొచ్చినట్టు వాగింది. అసలు ఇప్పుడు అమెరికా కొత్తగా అధ్యక్షుడు అయినాడు కదా డొనాల్డ్ ట్రంప్, ఆయనే హిందువులు నెత్తిని పెట్టుకున్నాడు. ఇది ఈ లఫంగి, ఇది ఒక లత్కోరి, ఇది ఏడ బుట్టి, ఏడ పెరిగి, ఏడ బతికి ఆడిపోయి హిందువులను వెళ్ళగొట్టాలంట. ఆ లెక్క ప్రకారం అంటే ఏమైనా ఈవిడి గారు ఏమన్నా మతం మారి ఉన్నదేమో కదా. సరే, ఇకపోతే భారతదేశం కావడంతో ఈవిడి గారి ఆస్తులు, అంతస్తులు అన్నీ కూడా మన దేశంలోనే ఉన్నాయి. పైగా ఈ మధ్య మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అంటే డబ్బులు అయితే కావాలా, మళ్ళా మనల్ని బాగా మింగాల. ఇక తన ఆస్తులను చూసుకోవడానికి భారత్ రావాలని చెప్పేసి ఈవిడ ఆలోచన చేసింది. అందుకోసం భారత్ రావడానికి వీసా కోసం అప్లై చేసింది. ఎందుకంటే ఈవిడ గారు ఆడ పౌరసత్వం వచ్చిందా, అమెరికా పౌరసత్వం, అందువల్ల అన్నమాట. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం క్షమా సావంత్కు వీసా ఇచ్చేందుకు అంగీకరించాల.
క్షమా సావంత్ వీసాను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. ఇక వీసా కోసం ఈ క్షమా సావంత్ ఎవరిని పట్టుకొని ఎంత ప్రాధాయపడినప్పటికీ మోడీ ప్రభుత్వం మాత్రం ఈ క్షమా సావంత్కు వీసా ఇచ్చేది లేదని చెప్పేసి ఈవిడ గారిని భారతదేశంలోకి అలౌ చేయమని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. అది ఆ మ్యాటరా? లేకపోతే ఈ దేశంలో డబ్బులు సంపాదించాలా ఈ దేశం మీద పడి, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ పడినటువంటి హిందువుల్ని బాగా ఏం మాట్లాడాలా? ఇట్టోళ్ళు నాయనా, నేను ఒకటే చెప్తా, మనలో మార్పు వచ్చిందంటే ఇట్టోళ్ళందరినీ తొక్కుతామంటే, మనలో మార్పు రాకపోతే వాళ్ళు మనల్ని తొక్కుతారు. మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంకొక మాట, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.